ప్రభుత్వం చాలా కేసులు పెట్టింది. కాంట్రాక్టర్ కేసులు పెట్టాడు మా పైన. అయినా కూడా ఏ రోజు వెనక్కి తగ్గలేదు. ఈ కాళేశ్వరం పేరుతో తీవ్రమైన అవినీతి జరుగుతున్నది. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు తింటున్నారు వీళ్ళు అని చెప్పేసి ఆరోపణలు చేశాం. అది నిజమని తేలింది. అన్ని ముచ్చట్లు చెప్తున్న కేసీఆర్, నువ్వు అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు నా బిడ్డ తప్పు చేసినా, నా బిడ్డ అవినీతి చేసినా వదిలిపెట్టనని. ఈరోజు ఎందుకు స్పందిస్తలేవు? నీ కళల మానసపుత్రిక అని చెప్పుకున్నావు కదా. నా ఈ ప్రాజెక్టును చూడడానికి ప్రపంచం నుంచి కూడా వచ్చి చూస్తున్నారని చెప్పినావు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నీదే అని చెప్పుకున్నావు కదా. ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు పనికి రాకుండా అయిపోయింది? దాంట్లో అవినీతి జరిగిందని కమిటీ నిర్ధారించింది. ఈరోజు శిక్ష ఎవరికి వేయాలి? ఆ 1,00,000 కోట్లు ఎవరు కడతారు? తెలంగాణ ప్రజల సొమ్మును ఎవరు దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకు నోరిప్పవు? కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి సీటు కోసం కొట్లాడుతున్నారన్న సొల్లు మాటలు మాట్లాడతావు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇవ్వట్లేదని సొల్లు మాటలు మాట్లాడతావు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకుంటున్నాడని సొల్లు మాటలు మాట్లాడతావు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న నీ నోటికి కాళేశ్వరం అవినీతి కంపు కనబడట్లేదా? ఎందుకు కాళేశ్వరం అవినీతి పైన ఒక్క మాట మాట్లాడావు? నిన్న రిపోర్ట్ వచ్చింది కదా, నాణ్యత లోపం, డిజైన్ లోపం అని. ఎవడిది బాధ్యత? దీనికి సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలు కొట్లాడి 1,200 మంది అమరులైపోయి ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఒక్క ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు కొట్టేస్తేవి. ఒకే ఒక్క ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు కొట్టేస్తేవి కదా. నీకు శిక్ష పడాలా లేదా? నిన్ను శిక్షించాలా లేదా? ఆ 1,00,000 కోట్లకు ఎవడిది బాధ్యత? దానిపైన తెలంగాణ సమాజం ప్రశ్నించాలి. ఈరోజు దాదాపు అన్ని పేపర్లలో కూడా కేసీఆర్ అవినీతి కంపు ఈరోజు హైలైట్ వార్త. కాళేశ్వరం అవినీతి కంపు ఈరోజు హైలైట్ వార్త. తండ్రి కొడుకులు సొల్లు మాటలు చెప్తున్నారు, సొల్లు ముచ్చట్లు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారు, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ, రేవంత్ రెడ్డి క్రిమినల్, రేవంత్ రెడ్డి హత్యలు చేస్తాడు. మాట్లాడండి. ఇప్పుడు కాళేశ్వరం అవినీతి కంపు పైన మాట్లాడండి. 1,00,000 కోట్లు ఎవడి జేబులకు పోయినాయో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కదా. రైట్, అదే వార్తకి ఈరోజు అన్ని పేపర్లు కూడా ప్రాధాన్యత ఇచ్చాయి. ముందుగా ఈనాడు చూద్దాం. కాంగ్రెస్ వస్తే అరాచకమే, రాష్ట్రంలో బీజేపీ రేసులోనే లేదు, ఆ 2 పార్టీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదు, కేసీఆర్ రెండింటికి కొరకరాని కొయ్య. ఈనాడు ముఖాముఖిలో మంత్రి కేటీఆర్. మేడిగడ్డలో డిజైన్ నాణ్యతా లోపాలు, బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే కుంగుబాటు, 7వ బ్లాక్ మొత్తం మళ్లీ నిర్మించాలి, కేంద్రానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక. సున్నాకు పడిపోయిన కేసీఆర్ ప్రతిష్ట, మేడిగడ్డ కుంగింది, ఆయన పాపాల పుట్ట పగిలింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ల దశాబ్ద పాలనపై చర్చకు సిద్ధం, మద్యం పోయం డబ్బు పంచబోమని ప్రమాణం చేస్తారా? మీడిది ప్రెస్లో రేవంత్ రెడ్డి సవాల్ అని చెప్పేసి కూడా ఒక వార్తని ఇక్కడ ఇచ్చారు. ఇక విపక్షాలను నమ్మితే గోసపడతాం, ఎన్నికల వేళ అబద్ధాలతో వచ్చే వారి పట్ల అప్రమత్తతో ఉండాలి, ప్రశాంతత కావాలో మతపిచ్చితో రక్తం పారాలో తేల్చుకునే సమయం ఇది. గత మేనిఫెస్టోలో 10 హామీలుంటే 100 నెరవేర్చాం, కొత్త బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తాం, బైంసా, కోరుట్ల, ఆర్మూర్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్. బీఆర్ఎస్ అవినీతి పాలనకు చరమగీతం పాడదాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు, కాంగ్రెస్ గెలిస్తే పినం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లేని వ్యాఖ్య అని చెప్పేసి కూడా ఓ వార్తని ఇక్కడ ఇచ్చారు. ఇక రాజకీయ దురుద్దేశంతోనే మేడిగడ్డ నివేదిక, కేటీఆర్ విమర్శ. అన్నీ వదిలేసిండు. రాజకీయ దురుద్దేశంతోనే మేడిగడ్డ నివేదిక, గతంలో అనుమతులు ఇచ్చింది మెచ్చుకున్నది సిడబ్ల్యూసీనే కదా. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి బట్టబయలు, కేంద్ర మంత్రి షెకావత్. సిబిఐ విచారణకు ఆదేశించండి, రాష్ట్రపతి గవర్నర్లకు కాంగ్రెస్ ఫిర్యాదు, సీఎం నైతిక బాధ్యత వహించాలి కిషన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఓ వార్తని ఇక్కడ ఇచ్చారు. ఇక మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. తొలి రోజే రేవంత్ నామినేషన్, తుమ్మల నాగేశ్వరరావు కూడా దాఖలు, రాష్ట్ర వ్యాప్తంగా 100 నామినేషన్లు, అన్ని 10 రూపాయల నాణేలతో డిపాజిట్ చెల్లించిన ఓ అభ్యర్థి. గత నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకున్న కొత్త ఓటర్లకు ఓటు ఛాన్స్, 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్, అంధులకు బ్రెయిలీలో బ్యాలెట్. ఇప్పటిదాకా 454 కోట్ల సొత్తు సీజ్, కోడ్ ఉల్లంఘనలు, బీఆర్ఎస్పై 30 ఎఫ్ఐఆర్లు, 30 ఎఫ్ఐఆర్లు. సీఈఓ వికాస్ రాజ్. తప్పుల కుప్ప, మేడిగడ్డ ప్రస్తుతం యూజ్లెస్. కేసీఆర్ కూడా యూజ్లెస్ ఇక తెలంగాణ రాష్ట్రానికి. టీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రానికి యూజ్లెస్. తప్పుల కుప్ప, మేడిగడ్డ ప్రస్తుతం యూజ్లెస్. అన్నారం సుందిల్ల పరిస్థితి డౌటే. కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక. ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ అన్నీ లోపభూయిష్టమే.
ఏడవ బ్లాకు లాగానే మిగిలినవన్నీ కుంగిపోవచ్చు. అప్పుడు బ్యారేజీని పునర్నిర్మించాల్సి రావచ్చు. అన్నారం సుందిల్ల బ్యారేజీలు కుంగే ఛాన్స్. యుద్ధ ప్రాతిపదికన వాటిలో తనిఖీలు చేయాలి. పూర్తిగా పునరుద్ధరించే వరకు నీటి నిల్వ వద్దు. కుంగుబాటుతో ప్రాణ ఆస్తి నష్టాలకు అవకాశం. నిబంధనల ఉల్లంఘన తీవ్రమైన విషయం. మేము 20 అంశాల్లో వివరణ కోరితే 11 అంశాలకే జవాబిచ్చారు ఎన్డీఎస్ఏ. మేడిగడ్డపై ముందే హెచ్చరించిన సిడబ్ల్యూసి. నిర్మాణ లోపాలపై అప్రమత్తం చేసిన కేంద్రం. పంప్ హౌజ్ల మునకపైన ముందే హెచ్చరిక అని చెప్పేసి కూడా వార్తని ఇక్కడ ఇచ్చారు. కేసీఆర్ అవినీతి కంపు ఎంత ఉన్నది? కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? ఎక్కడ సంపాదించారు? ఒక్క ప్రాజెక్టులోనే కొట్టేశారు. ఒక్క ప్రాజెక్టులోనే ఇంత కొట్టేస్తే ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఈ కుటుంబం ఎంత దోచుకున్నదో అర్థమవుతున్నది. రైట్. కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యం. ధరణి, రైతు బంధు, 24 గంటల విద్యుత్తును తొలగిస్తారు. మళ్ళీ పైరవికారుల రాజ్యం వస్తుంది. 50 ఏళ్ల పాలనలో ఏం చేశారు? మా మేనిఫెస్టోలో చెప్పని పథకాలను అమలు చేశాం. బీడీ కార్మికులకు పింఛన్ ఇక్కడే. భహింస అల్లారులకు బాధ్యులు ఎవరు? ప్రశాంతత జీవనం కావాలా? మతపిచ్చి మంటలు కావాలా? ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్మొద్దు. ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి. భహింస ఆర్మూర్ కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ గెలవకుంటే అభివృద్ధి కుంగిపోతుంది. కాంగ్రెస్ వస్తే కరెంటు, నీటి కష్టాలు, మత ఘర్షణలు మళ్ళీ వస్తాయి. బీజేపీకి ఆ ఒక్క సీటు రాదు. కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ ముసుగులో ఏకమవుతున్నాయి తెలంగాణ ద్రోహులు. కాంగ్రెస్ బీజేపీ ముసుగులో ఏకమవుతున్న తెలంగాణ ద్రోహులు. బీజేపీతో జతకట్టిన పవన్ కళ్యాణ్, కాంగ్రెస్తో కలిసిపోతున్న షర్మిల బీఆర్ఎస్కు నష్టం కలిగించే కుట్రలు. అందుకే టీడీపీ పోటీకి దూరం అని చెప్పేసి వార్త ఒకటి ఇచ్చారు. ఇక కేసీఆర్ ప్రపంచంలోనే అద్భుతమైన ఇంజనీరింగ్ ఇదేనా? కల్వకుంట్ల కుటుంబం అవినీతికి కాళేశ్వరం బలి. కమిషన్ల కక్కుర్తే ప్రాజెక్టు కొంప ముంచింది. ఖర్చు మొత్తాన్ని కేసీఆర్ నుంచి వసూలు చేయాలి. మేము రాగానే కాళేశ్వరం బాధ్యులను సంగతి తెలుస్తాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. 1,00,000 కోట్ల ప్రజాధనం నీటిపాలు. కాళేశ్వరం వైఫల్యం కేసీఆర్దే. ఎన్డీఎస్ఏకి వివరాలు ఎందుకు ఇవ్వలేదు కిషన్ రెడ్డి? ఇది కేసీఆర్ పాపాల పుట్ట. మేడిగడ్డ కుంగలేదంటున్న కేటీఆర్. జర్నలిస్టులతో క్షేత్ర పర్యటనకు సిద్ధమా? నేను కందిపప్పు, కేటీఆర్ గన్నేరు పప్పు. కేసీఆర్ ఒక క్రిమినల్ పొలిటీషియన్. ఈసారి కాంగ్రెస్ దే గెలుపు అని చెప్పేసి కూడా వార్తని ఇక్కడ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతితో ప్రజల జీవితాలకు ముప్పు అని చెప్పేసి కూడా ఒక వార్తను ఇక్కడ ఇచ్చారు. బాబు గీత దాటలే. బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. 2 డీఎస్పీలను నియమించాలన్న సిఐడి అభ్యర్థనను తోసివేత. ఇది గోప్యత హక్కును హరించడమే. ఆయన రాజకీయ కార్యకలాపాలతో దర్యాప్తు సంస్థకు ఏం సంబంధం? బాబు వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకోలేం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టీకరణ. జగన్ విచారణలో జాప్యం ఎందుకు? కారణం చెప్పండి. సిబిఐకి సుప్రీంకోర్టు నోటీసులు. జగన్, విజయసాయి సహా ఇతర నిందితులకు అని చెప్పేసి వార్తను ఇక్కడ ఇచ్చారు. 9 స్థానాల్లో మజ్లిస్. హైదరాబాద్లోని 6 సీట్లకు అభ్యర్థుల ప్రకటన. పాషా ఖాద్రీ, ముంతాజ్ ఖాన్లకు టికెట్ కట్. యాకత్పురాలో నాంపల్లి ఎమ్మెల్యే హుస్సేన్. చార్మినార్ బరిలో అనూహ్యంగా జుల్ఫికార్ ఆలీ. పరిస్థితిని బట్టి అక్బరుద్దీన్ కొడుకుకు నూరుద్దీన్. నాంపల్లి సీటు మాజీ మేయర్ మజీద్కు అని చెప్పేసి కూడా వార్తను ఇక్కడ ఇచ్చారు. మేము పోటీ చేయం. కాంగ్రెస్కు వైఎస్ఆర్టీపీ మద్దతు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దనే. కేసీఆర్ను గద్దె దించడానికి ఏ త్యాగానికైనా సిద్ధం. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బఘేల్కు 508 కోట్ల ముడుపులు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ఇచ్చారు. కోర్టుకు వెల్లడించిన ఈడీ. ఎన్నికల కోసం ఇప్పుడు కూడా అసీం దాస్ అనే క్యాష్ కొరియర్ విచారణలో వెల్లడి అని చెప్పేసి కూడా ఓ వార్తని ఇక్కడ ఇచ్చారు. వెలుగు పేపర్ మనం చూద్దాం. వెలుగులో కూడా కేసీఆర్ అవినీతి పాపాలకు సంబంధించిన వార్తకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ ఏది చక్కగా లేదు. మేడిగడ్డ బ్యారేజ్ అందుకే కుంగింది. రిపోర్టులో తేల్చి చెప్పిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 7వ బ్లాక్లోని 11 పిల్లర్లను పునాదులతో సహా తొలగించాలి. వాటిని మళ్ళీ కట్టాల్సిందే. రిపేర్ చేయడానికి అవకాశమే లేదు. మిగతా బ్లాకుల్లోనూ ఇట్లానే సమస్య ఉంటే మొత్తం బ్యారేజీనే కొత్తది కట్టాలి. అన్నారం సుందిల్ల పటిష్టత పైన స్టడీ చేయాలి. తాము 20 రకాల రిపోర్టులు అడిగితే 11 మాత్రమే ఇచ్చారన్న ఎక్స్పర్ట్ కమిటీ. పిల్లర్లలో ఏర్పడిన పగుళ్ల వివరాలు సమగ్ర డిజైన్లో అందజేయలేదని వెల్లడి అని చెప్పేసి కూడా వార్తని ఇక్కడ ఇచ్చారు. సీఎం కాంట్రాక్టర్లను వదిలిపెట్టాం. మేము అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై దర్యాప్తు జరిపిస్తాం. కిషన్ రెడ్డి. పిల్లర్లు కుంగిన ఘటనపై కేంద్రం సీరియస్గా ఉంది. సెంట్రల్ కమిటీ అడిగిన రిపోర్టులు రాష్ట్ర సర్కారు ఎందుకు ఇస్తలే? ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్ అయితే వివరాలు ఎందుకు దాస్తున్నారు? సమాచారం ఇవ్వకపోతే నేరంగా పరిగణిస్తామని హెచ్చరిక. ఇవాళ మేడిగడ్డకు వెళ్లనున్న బీజేపీ స్టేట్ చీఫ్. కేసీఆర్ అవినీతి బట్టబయలైంది. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్.
కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలకు కేసీఆరే బాధ్యుడు, సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్న కోదండరాం. బాధ్యులపై కేసులు ఎందుకు పెట్టలే? రిటైర్డ్ ఇంజనీర్లు రికార్డుల కోసం కట్టడం వల్లే ఈ సమస్యలు. ఇది పెద్ద స్కామ్, ఎంక్వైరీ చేయాలని డిమాండ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం. సిబిఐ విచారణ జరిపించండి. మేడిగడ్డ ఘటనపై రాష్ట్రపతి ముర్ము, సిఈసి రాజీవ్ కుమార్కు కాంగ్రెస్ లేఖ అని చెప్పేసి కూడా ఓ వార్తని ఇక్కడ ఇచ్చారు. ఇక నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఎన్నికల్లో గెలిచేందుకు దుష్ప్రచారాలు చేస్తున్నారు, రైతు బంధిస్తే దుబారా అంటున్నారు, ఎలక్షన్లో 10 చెప్తే 100 రకాల పథకాలు అమలు చేసినాం, నున్నగా రోడ్డు ఉంటే తెలంగాణ అని మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళు చెప్తున్నారు. మహారాష్ట్ర వైపు లైట్ ఉండదు, మన వైపు 24 గంటల లైట్ ఉంటుంది. ఆర్మూర్ బైంసా కోరుట్ల సభల్లో సీఎం కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్, నియంతకన్నా దారుణం, రైతు బంధు స్కీమ్ మాదే, 2014 మేనిఫెస్టోలోనే పెట్టినాం. మేడిగడ్డ బ్యారేజ్ 3 అడుగులు కుంగింది, అక్కడికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడానికి కేటీఆర్ సిద్ధమా? ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్కు దుఃఖం ఎందుకు? మీడిది ప్రెస్లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా వార్తని ఇక్కడ ఇచ్చారిక. తెలంగాణ ద్రోహులంతా ఒక్కటే అవుతున్నారు. బీజేపీతో పవన్ కళ్యాణ్, కాంగ్రెస్తో షర్మిల మిలాఖత్ అయినరు. కాంగ్రెస్ ముసుగులో మళ్ళీ రాష్ట్రానికి వస్తున్నారు. తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని. ఎన్నికల్లో పోటీ చెయ్యం, కాంగ్రెస్కే మా మద్దతు, పోటీ చేస్తే ఓట్లు చెల్లి బీఆర్ఎస్కే మేలు జరుగుతుంది, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తప్పుకుంటున్నాం. వైఎస్ఆర్టీపీ లీడర్లు, పాలేరు ప్రజలు నన్ను క్షమించాలి, కేసీఆర్ను గద్దె దించడమే పార్టీ లక్ష్యం. రైట్, ఇక దిశ చూద్దాం మనం. రైట్, దిశలో కూడా కేసీఆర్ కాళేశ్వరం కరప్షన్కు సంబంధించిన వార్తనే ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. మేడిగడ్డపై మాట్లాడొద్దు, ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా తొందరపడొద్దు, గులాబీ నేతలకు పార్టీ అధినేత ఆదేశం. సెంట్రల్ కమిటీ రిపోర్టును స్టడీ చేసిన కేసీఆర్, బయటపడే మార్గాలపై సమాలోచనలు. మేడిగడ్డ కుంగుబాటు ప్రభుత్వ వైఫల్యమే, తనిఖీలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి, బ్యారేజీ పనికిరాని స్థితికి చేరుకున్నది, నిర్మాణం డిజైన్ లోపాలున్నాయి, ప్రాజెక్టును తిరిగి నిర్మించడం అవసరం, అప్పటి వరకు నీటిని నింపకపోవడమే ఉత్తమం, ఈ డిజైన్తోనే అన్నారం సుందిల్లా సైతం, వాటిని కూడా అధ్యయనం చేయాలి, వైఫల్యానికి బ్యారేజీలో బుంగలే నిదర్శనం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ నివేదిక అని చెప్పేసి కూడా వార్తని ఇక్కడ ఇచ్చారిక. కరెంటు ఉండదు, ధరణి పనిచేయదు, కాంగ్రెస్కు పవర్ ఇస్తే జరిగేది ఇదే, రాష్ట్రం మళ్ళీ వెనక్కిపోవడం ఖాయం, ఏ పార్టీ చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు, ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్. ఛత్తీస్గఢ్ మళ్ళీ కాంగ్రెస్దే, గెలుపు అవకాశాలు ఆ పార్టీకే ఎక్కువ, బీజేపీకి సీట్లు డబుల్ అయినా మ్యాజిక్ ఫిగర్ కష్టమే, అంతర్గత వైరుధ్యాలు, సీఎం అభ్యర్థి లేకపోవడం పెద్ద మైనస్, పీపుల్స్ పల్స్ ప్రీ పోల్ సర్వే వెల్లడి అని చెప్పేసి కూడా వార్తని ఇక్కడ ఇచ్చిండ్రు. రైతు బంధుపై ప్రతిపాదనలు రాలే, దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ అందలేదు, వచ్చిన తర్వాత ఆలోచించే నిర్ణయం, నిధుల విడుదలపై సిఇఓ వికాస్ రాజ్ వివరణ, అన్ని అబద్ధాలే, రైతు బంధును అడ్డుకుంటుంది కాంగ్రెస్ అంటూ సీఎం కామెంట్స్, ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాలేదన్న సీఈఓ, నిధులు లేక ప్రతిపక్షాలపై గులాబీ బాస్ నిందలు, పొలిటికల్ మైలేజ్ కోసం బీఆర్ఎస్ ప్లాన్. కేసీఆర్ ఇజ్జత్ తీసే వార్త ఇంకొకటి అదిగా. కాలేజీ నిర్లక్ష్యం, భర్తీ కానీ బీఎస్సీ నర్సింగ్ సీట్లు, ఎంసెట్ నీట్ రూల్తో విద్యార్థులకు ఇబ్బందులు, సగానికి పైగా సీట్లు ఖాళీ, రూల్స్ను సవరించని వర్సిటీ సర్కారు, స్టైఫండ్ భారానికి భయపడేనా, అగమ్యగోచరంగా నర్సింగ్ వ్యవస్థ అని చెప్పేసి వార్తని ఇక్కడ ఇచ్చారిక. నేను కందిపప్పు, కేటీఆర్ గన్నేరు పప్పు, మీడిది ప్రెస్లో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు, దానికి సంబంధించిన వార్త ఒకటి ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, అఫిడవిట్ టాంపరింగ్ కేసులో 4 వారాల్లో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశం అని చెప్పేసి కూడా వార్తని ఇక్కడ ఇచ్చారు. ఇక రాష్ట్ర చూద్దాం మనం. సర్కారు పాపమే, మేడిగడ్డపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ కమిటీ నివేదిక, డిజైనింగ్ ప్లానింగ్ నిర్మాణంలో లోపాలెన్నో, మేడిగడ్డ విషయంలో 20 అంశాలు అడిగితే 11 ఇచ్చారు, పిల్లర్ల కింద ఇసుక కొట్టుకపోయింది, పునాదులు అందుకే కుంగాయి, ప్రభుత్వ వైఫల్యం ఉందన్న కమిటీ అని చెప్పేసి కూడా వార్తని ఇక్కడ ఇచ్చారిక. క్రిమినల్ పొలిటీషియన్, దమ్ముంటే కాంగ్రెస్ సవాళ్ళను స్వీకరించాలి, డబ్బు మద్యం పంచకుండా పోటీకి రావాలి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేము ధర్మం వైపే, కేసీఆర్ నియంత ముసుగులో ఉన్న క్రిమినల్, రాష్ట్రం చిహ్నంలా రాచరిక పోకడలు గుర్తులే ఉన్నాయి, సీఎంపై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా వార్తని ఇక్కడ ఇచ్చారిక. ఇవి ఈరోజు ప్రధానంగా 300 కోట్ల దానా స్కామ్, ఇదేనా బంగారు తెలంగాణను దోచేశారు, కేసీఆర్ మొదలు కింది స్థాయి లీడర్ల దాకా అందరిది ఒకటే దారి, ఎంపీ రంజిత్ రెడ్డి 300 కోట్లు నొక్కేశారు, దానా పేరుతో తినేశారు, గడ్డం ప్రసాద్ సంచలన
వ్యాఖ్యలు అని చెప్పేసి వార్తని ఇక్కడ ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి ఒక్క ప్రాజెక్టులో 1,00,000 కోట్లు కొట్టేసిండు. ఎంపీ 300 కోట్లు తినడం పెద్ద లెక్కేం కాదు వాళ్ళ దీంట్లో. ఇక లంచాల రాజ్యం, ధరణి రాకముందు అంతా దరిద్రమే, కాంగ్రెస్ నమ్మితే సర్వనాశనమే, మళ్ళీ దళారీ వ్యవస్థ కావాలా, హస్తానికి బుద్ధి చెప్పాలి. ఇవి ఈరోజు రాష్ట్ర పేపర్లో వచ్చిన బ్యానర్ ఐటమ్స్. ఇక సొంత పేపర్లో ఏం రాసుకున్నాడు చూద్దాం. సీఎం కేసీఆర్ కాన్వాయ్ని తనిఖీ చేస్తున్నారట. ఇదొక వార్త. కాంగ్రెస్ కోటేస్తే కటిక చికెటే. వీళ్ళు కలల ప్రాజెక్టు 1,00,000 కోట్లు మన్ను పోసి తెలంగాణ రక్తాన్ని అక్కడ పోసి ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తే ఉండదు దీంట్లో. ఇది పేపర్ కంటే టిష్యూ పేపర్ అనడం ఉత్తమం దీన్ని అన్నిటికంటే. ఇవి ఇక ఈరోజు మనం ఒక్కొక్క వార్తను మనం చూస్తూ వద్దాం.